భూమికి తీర్పు తీర్చటానికై, నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చటానికి, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చటానికి దేవుడు వేంచేసి ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు, వేంచేశాడు. భూమికి తీర్పు తీర్చటానికట, నీతిని బట్టి తీర్పు తీర్చటానికి, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చటానికి. నీలాగా అన్యాయపు తీర్పులు కాదు ఆయనవి, మనుషుల్లాగా అన్యాయస్తుడు కాదు. ఆయనకేం అవసరమైన అన్యాయం చేయడానికి? మనిషికి అర్థమైందండి. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరేం చేస్తారు? ఈ చట్టాలను పట్టుకోలేవు. ఈ లోక చట్టాలను పట్టించుకోకపోవచ్చు, ఈ లోకంలో మనుషులను సరిచేయకపోవచ్చు, ఎవడి మాటను వినకపోవచ్చు. కానీ ఒకానొక రోజున కన్న తండ్రి దేవుడే గొడ్డలి పడతాడు, గుర్తుపెట్టుకోండి. తీర్పు తీరుస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన కంటికి కనబడిన సృష్టము ఏమీ లేదు. అన్ని చూస్తున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకుని కనీసం క్రైస్తవులైన దేవుని పాదాల దగ్గరికి వెళతారేమో చూస్తున్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళతారేమో, ఆయన వేడుకుంటారేమో, తండ్రి మాకు న్యాయం చేయి, ఈ మనుషులు మాకు అన్యాయం చేస్తున్నారు, ఈ మనుషుల వల్ల మాకు న్యాయం దొరకదు, కనీసం మీ దగ్గరైనా న్యాయం దొరుకుతుందన్న నమ్మకం మనకుంటే ఎవరిని ఆశ్రయించేది ఈ ప్రపంచం? దేవుణ్ణి ఆశ్రయించేది.